నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలుగు, కన్నడ, తమిళ్ భాషలో నటిస్తున్న నటి కస్తూరి గారైతే అందరికీ తెలుసు. కస్తూరి గారైతే తన యొక్క ఏదైతే వ్యాఖ్యలు చేసిన తమిళనాడులో బీజేపీ సభలో అయితే తను తెలుగు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసింది. ఆ అనుచిత వ్యాఖ్యలను కేసు కింద నమోదు చేసి తన మీద దర్యాప్తు కూడా చేయాలన్నట్టు కూడా పోలీసు వాళ్ళకైతే పలు పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ అయింది. దానిలో నేపథ్యంలో తను పారిపోతుంది అనే విషయాలు కూడా కొన్ని వీడియోలు అయితే పుకార్లు చేసినప్పటికీ కూడా తను ఇక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడనే ఉన్నానని కూడా తను ఒక వీడియో కూడా బయటకు వదిలిన సంగతి మనకి తెలిసిందే. తను హైదరాబాద్లో ఉండగా తమిళనాడుకి సంబంధించిన స్పెషల్ పోలీస్ వాళ్ళు అయితే వచ్చి మరి తనైతే అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. తనని 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. చెన్నైలోనే పుజల్ సెంటర్ జైలుకైతే తనైతే పంపించడం అయితే జరిగింది. తర్వాత ఈరోజు తాజాగా తనకి బెయిల్ మంజూరైన విషయం కూడా మనకైతే కనబడతా ఉంది. తనకి ఎగ్నోర్మెంట్ కోర్టు బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బెయిల్ మంజూరు అయితే చేయడం అయితే జరిగింది. తను ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో, ఏదైతే తమిళనాడుకి సంబంధించిన ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద ఎవరైతే ఇక్కడికి వచ్చి పనిచేయడానికి వచ్చారని చాలా ఆరోపణలు ఏవైతే తెలుగు పైన వాళ్ళు అగౌరవంగా ఫీల్ అయ్యే విధంగా తను మాట్లాడిన విషయము మనకు తెలిసిందే. ఆ బీజేపీ సభలో తనకి మాట్లాడిన దానిపైన అయితే కొంతమంది మండిపడ్డారు. తెలుగు ప్రజలు కూడా చాలా విధాలుగా మండిపడ్డ విషయం అందరికీ తెలిసిందే. తను కస్తూరి గారు మరి తను చేసిన వ్యాఖ్యలు కూడా తన తెలుగు ప్రజలకి సారీ చెప్పింది. సారీ, క్షమాపణ, నేను తెలుగు ప్రజల్ని అందరినీ ఉద్దేశించి కాదు, వేరే పార్టీ మీద విమర్శించడానికి నేను మాట్లాడిన మాటలు మాత్రమే అని అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే నటి కస్తూరి శంకర్ గారు అయితే ఉన్నారో తెలుగు భాషలలో కూడా చాలా సినిమాలు, సీరియల్స్లలో తనైతే నటించడం అయితే జరిగింది. తను సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఈ విధంగా ఏదైతే ద్రావిడకు సంబంధించిన రాజకీయాల గురించి తను మాట్లాడుతూ అక్కడ ఉన్న తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజల గురించి కొంత కించపరుస్తూ వాళ్ళు ఇక్కడ పని చేయడానికి వచ్చారు, ఏదైతే వెట్టి చాకిరి చేయడానికి వచ్చారని కొంత కించపరిచింది. రాజుల కింద పనిచేయడానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా తనైతే మాట్లాడిన దాఖలాలు అయితే మనకి తెలిసి ఈ కేసులో కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. తనను 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు మరి ఇప్పుడు బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. తనకి ఎగ్నోర్మెంట్ కోర్టు అయితే బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తను మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత తనకి కొన్ని గైడెన్స్తో పాటు అంటే తనకి కొన్ని సూచనలు ఇస్తూ డైలీ మీరు రావాలి, పోలీస్ స్టేషన్కి రావాలి, సిగ్నేచర్ పెట్టాలి అనే ఆకాంక్షలతో కూడిన బెయిల్ ఇచ్చినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. నటి కస్తూరి గారికి బెయిల్ అయితే దొరికింది. బెయిల్ గతంలో కూడా తనైతే అరెస్ట్ కాక ముందస్తు బెయిల్ అయితే పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. దానికోసం నిరాకరించిన కోర్టు అని కూడా చెప్పుకోవచ్చు. మనకి తను ఏదైతే అరెస్ట్ కాక ముందుకే నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను ఇక్కడనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అనే దానిపైన అయితే తన కోర్టు కూడా ఆశ్రయించిన దాఖలాలు అయితే కనబడుతున్నాయి. కానీ తన పైన ఒక పోలీస్ స్టేషన్లో కాదు, 4-5 పోలీస్ స్టేషన్లు ఏదైతే తమిళనాడుకు సంబంధించిన తమిళనాడు ప్రజలు కూడా కొంతమంది కేసు పెట్టడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యలు దాని వెనకాల ఎవరున్నారు, ఈ రాజకీయ కోణం ఏంటి, అసలు తను ఆ విధంగా మాట్లాడాల్సిన పని ఏంది అసలు అనే వాటిపైన కస్తూరి పైన అయితే మండిపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో నటి కస్తూరి గారికి అయితే బెయిల్ దొరికినట్టు కూడా మనకి క్లియర్ కట్గా అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వాటికి సంబంధించిన గైడెన్స్ కూడా నటి కస్తూరి గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తను తెలుగు జాతిపై చేసిన ఏవైతే సంచలనమైన వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా దుమారం లేపాయి. ఈ విషయాలన్నీ పైన పోలీసులకు దర్యాప్తు కోసం అయితే ఎంక్వైరీ కోసం అయితే తనైతే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముందే తనకైతే బెయిల్ అయితే రావడం అయితే జరిగింది. ఇటీవల తను పారిపోతుంది చాలా వీడియోలు అయితే వచ్చాయి. తను ఎక్కడికి వెళ్ళట్లేదని కూడా తను కూడా వీడియో రూపంలో తెలియజేసిన పరిస్థితి కూడా చూసాము. అంటే తను ఏదైతే రాజకీయ కోణం ఏదైతే ఉందో బీజేపీ సంబంధించిన హిందుత్వం ఈ విభేదాలు తను అక్కడ దుమారం లేపినాయి. ఇక్కడ ప్రజలు అన్నదమ్ముల లెక్క తెలుగు తమిళము ఏ భేదాలు లేకుండా భారతీయం అనే భావజాలంతో బతుకుతున్న నేపథ్యంలో ఈ రోజున నటి కస్తూరి గారు చేసిన వ్యాఖ్యలు అక్కడ అన్నదమ్ములుగా ఉన్న తెలుగు తమిళ ప్రజలను విడగొట్టే విధంగా తను చేసింది. ఇక్కడ తను చేయడం సరైన విధంగా కాదు. ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అంటే తను మాట్లాడిన స్టేజ్ ఏదైతే ఉందో బీజేపీకి సంబంధించిన నాయకత్వానికి సంబంధించిన రాజకీయ కోణానికి సంబంధించిన సభ కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రాతినిధ్యం బీజేపీ వహించాలి, ఖచ్చితంగా క్షమాపణ బీజేపీ కూడా చెప్పాలి అంటూ అక్కడ ఎవరైతే తమిళకు సంబంధించిన ప్రజలు కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలో కూడా కొంతమంది మండిపడ్డారు. తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేసులు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. ఆ కేసులో భాగంగానే తనను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన తర్వాత కూడా ఆ జ్యుడిషియల్ కస్టడీ ముగియే ముందుకే తనకైతే బెయిల్ వచ్చిన సంగతి అయితే కనబడతా ఉంది. తన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి కోర్టు పరిగణలోకి తీసుకొని తర్వాత నేరాన్ని అంగీకరించింది. తను కూడా సానుకూలంగానే ఉండడం వల్ల ఈ బెయిల్ అయితే రావడం అయితే కనబడతా ఉంది. వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో
తన కేసుకు సంబంధించిన విషయాలన్నీ కోణాలు కూడా ఈ గత 3 రోజుల నుండి అయితే తను అరెస్ట్ అయిన కాంచెల్లి విచారణ చేపట్టారు. దానిలో పోలీసు వాళ్ళకు కూడా కస్తూరి గారు సహకరించడం, కస్తూరి గారు చెప్పడం అవన్నీ అయితే జరిగినాయి. దీని వెనకాల నేను అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ విధంగా అనుకున్నాను, కాకుండా నా నోరు జారడం వల్ల ఈ విధంగా దుమారం అయితే రేగింది. వీటికి క్షమాపణ నేను అప్పుడే చెప్పాను. తెలుగు ప్రజలకు కూడా మరి ఇప్పుడు క్షమాపణ చెప్తా అన్నట్టు కూడా అయితే సానుకూలంగా, అంటే క్షమాపణ భిక్ష అడిగి సానుకూలంగా కోర్టు వరకు అయితే సహకరించడం వల్లనే తనకి బెయిల్ వచ్చింది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది దీన్ని కూడా రాజకీయంగా దుమారం లేపుతా ఉన్నారు. బీజేపీ సంబంధించిన నాయకురాలు కాబట్టి ఇంత తొందరగా తనకి బెయిల్ ఇచ్చారనే పైన అయితే ఆరాధిస్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ కస్తూరి గారికి అయితే బెయిల్ అయితే మంజూరైన దాఖలాలు అయితే కనబడతా ఉంది.